పిల్లలతో కలిసి మాట్లాడినందుకు, వాళ్ళతో కలిసి భోజనం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఈరోజు ఒక పేద విద్యార్థి తినే భోజనం మనం తినటం వలన వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహారం ఇస్తున్నారు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈరోజు ఈ రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. సో నేను పిల్లలతో కలిసి భోజనం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మెను అమలు చేయడంలో కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి. అది కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. దీని మీద చర్యలు తీసుకోమని కోరుతాను. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్, బీసీ సంక్షేమ హాస్టల్స్, అలాగే ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా నడవాలి. వారికి పౌష్టికాహారం ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వ లక్ష్యం. ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన ఒక్కటే, ప్రతి పేద విద్యార్థిని, ప్రతి బీసీ విద్యార్థిని, ప్రతి దళిత విద్యార్థిని ఒక గొప్ప భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యం, మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అందుకోసమే ఈరోజు అన్ని హాస్టల్స్ లో, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ లో పౌష్టికాహారాన్ని అందజేస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. దానికోసం ఈరోజు హాస్టల్స్ అన్ని కూడా విజిట్ చేస్తున్నాం, ర్యాండమ్ చెకింగ్ చేస్తున్నాం. ఎక్కడ ఎలా జరుగుతుందనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. తీసుకోమని రాష్ట్ర అధికారులకు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఈరోజు వచ్చి అన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఇస్తాం. గతంలో వైఎస్ఆర్ పాలనలో 5 సంవత్సరాలు పాపం ఈ పిల్లలకి 5 ఎకరాలు స్థలం చూపించలేకపోయారు, ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మించలేకపోయారు. గత 5 సంవత్సరాల నుండి ఏం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో? కనీసం ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కట్టించారా మీరు? ఎందుకు కట్టించలేకపోయారు? వైఎస్ఆర్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 133 కోట్లు కేటాయించారు బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ సంక్షేమానికి, వాటికి మౌలిక సదుపాయాలకి, అక్కడ అభివృద్ధి కోసం 133 కోట్లు కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం. నిధులు ఇచ్చిన చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ మెష్లు, దోమతెరల మెష్లు ఇవన్నీ కూడా ఇక్కడ అవసరం ఉంది. అలాగే టాయిలెట్స్ కి, ఇక్కడ రిపేర్లకి అవసరం ఉంది. ఇలాంటి అన్ని కూడా ఈరోజు నిధులు ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో 5 సంవత్సరాలు పేద విద్యార్థుల యొక్క సమస్యలు కానీ వాళ్ళ వసతుల గురించి పట్టించుకో గాలికి వదిలేస్తే, గత 5 ఏళ్లలో చదువుకున్న పిల్లలు కూడా నిరక్షరాస్యతకు గురయ్యి, నిర్లక్ష్యానికి గురయ్యి వాళ్ళు ఇళ్లకెళ్లిన పరిస్థితులు గత 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ బాగా నడవాలి, ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పౌష్టికాహారం ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం ముందున్న లక్ష్యం. గతంలో దురదృష్టం ఏంటంటే, ఈరోజు చంద్రబాబు గారు ఒక పల్నాడు జిల్లాకి సుమారు 3 కోట్ల రూపాయలు, 2,75,00,000 దాకా ఇచ్చారు చంద్రబాబు గారు ఒక పల్నాడు జిల్లాలోనే రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధి కోసం. గతంలో రాష్ట్ర మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత అంటే కేవలం 2.65 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2,65,00,000 ఇస్తే ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం 135 కోట్లు ఇచ్చారు. అది ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం. పేద విద్యార్థులు, బీసీ పిల్లలు, దళిత పిల్లలు, ఎస్టీ పిల్లలు బాగా చదువుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజీ లేదు కాబట్టి, సొంత బిల్డింగ్స్ లేవు కాబట్టి, దానికి తొందరలోనే స్థలాన్ని కేటాయించి నిధులు తీసుకొచ్చి ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మహాత్మా జ్యోతిరావు పూలే గారి బీసీ గురుకుల పాఠశాల